టీచర్స్ ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ డాంచా కార్యాన్వయం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎస్ రైట్ వెయిట్ यहाँ पर देखिए 10 ఇయర్స్ 10 ఇయర్స్ అనేది ఒక పెద్దగా పెట్టారు. ఎందుకు ఇది ఏంటనేది చూద్దాం. 10 2009 to 2020 राष्ट्रीय माध्यमिक शिक्षा अभियान आरएमएसए योजना हमारे राज्य में 2009 to 10 2009-10 अकेडमिक ईयर నుండి 2019-20 तक నిరంతర సక్రియ రహి. ఇక్కడ ఏంటంటే ఆర్ఎంఎస్ఏ ప్లాన్ వచ్చేసి దాదాపుగా 2009 నుండి 2020 వరకు, అంటే దాదాపుగా 10 ఇయర్స్ కదండి, 10 अकेडमिक ईयर्स. यह नीति माध्यमिक शिक्षा की पहुंच समानता गुणवत्ता में मूलभूत बदलाव लाने का एक रणनीतिक प्रयास. ఇదేంటండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం సెకండరీ పాఠశాల పిల్లలు ఉంటారు కదండి వారి కోసం. ఇక్కడ చూసినట్టయితే మీకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తున్నారు. 5 కిలోमीटरల పరిధిలో సెకండరీ పాఠశాలను ఏర్పాటు చేయడం. प्रत्येक छात्र के लिए 5 किलोमीटर की परिधि में एक माध्यमिक विद्यालय की स्थापना. भौगोलिक दूरियों को खत्म करना ताकि यात्रा की कठिनाई शिक्षा में बाधा ना बने. ఈ ట్రావెలింగ్ అనేది చాలా కష్టం అనమాట. ఇప్పుడు మనం ఎలాగా ట్రావెలింగే లేదు, మీరు ఎక్కడో ఉన్నారు, డిజిటలైజేషన్లో బాగా నీట్గా మీరు చదువుతున్నారు, నేను క్లాస్ చెప్తున్నాను, ట్రావెలింగ్ ఇష్యూ లేదు, ఎక్స్పెన్సెస్ ఇష్యూ లేదు, జస్ట్ ఇంటర్నెట్ అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిసీ భీ ఛాత్ర కో మాధ్యమిక శిక్షా సే వంచిత్ నహీ రఖా జాయేగా. అంటే సెకండరీ లెవెల్కి వచ్చేసరికి కొంచెం పిల్లల్ని బడికి పంపించే విషయాలలో కొన్ని డ్రాబ్యాక్స్ వచ్చేస్తుంటాయి. ప్రైమరీ 1 to 5 ఇంకా చదివావు కదా చాలు, వర్క్ వెళ్ళిపో, ఇంట్లో పనులు చూడండి, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి, మ్యాక్సిమం జరుగుతూ ఉండడం ఉంటుంది. లింగ్ భేదే. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక కారణ్ వికలాంగత డిసేబిలిటీస్ పెరుగుతూ ఉండే కొద్దీ వారిలో ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఏం పెద్దగా తెలియదు, పెరుగుతూ ఉన్నటువంటి సందర్భాలలో నేను వెళ్ళగలనా, నేను అందరితో కలిసి చదవగలనా, ఏంటి పరిస్థితి అని కొంచెం సందేహాల్లో నిలబడిపోతారనమాట. ఇలాంటి వారికి ఎలాంటివి జరగకూడదని లింగ వివక్షత, సామాజిక ఆర్థిక కారణాలు, అంగవైకల్యం మరి ఏ ఇతర కారణాలు వలన వీరు సెకండరీ పాఠశాలలకు అంటే మాధ్యమిక శిక్షకి దూరం కాకుండా ఉండేలాగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 2012-13 ఇక్కడ ఏంటి దాదాపుగా 75% అవైలబిలిటీని పెంచటం. ఓకేనా. తరువాత 2017 to 18 100% అవైలబిలిటీ మొత్తం అందరూ. నెక్స్ట్ రిటెక్షన్ 2020కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఏ మాత్రం ఏది పెండింగ్ లేకుండా అన్నీ పూర్తిగా ఉండేలాగా అనమాట. ఓకేనా. అంటే 2012 to 13 అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి 75% ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ 2017 to 18 ఆ సమయానికి వచ్చేసరికి 100%. ఇంకా 2020కి ఇంకేం గ్యాపే ఉండకూడదు అసలు, అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే प्रत्येक माध्यमिक विद्यालय को पर्याप्त मानव संसाधन और भौतिक सुविधाएं प्रदान करना. शिक्षण कर्मचारी टीचिंग स्टाफ गुणवत्तापूर्ण शिक्षा सुनिश्चित करने के लिए అంటే ఇప్పుడు వారికి మంచిగా టీచింగ్ స్టాఫ్ కూడా బాగా ఉండాలి కదండి, టీచింగ్ స్టాఫ్. నెక్స్ట్ గైర్ శిక్షణ కర్మచారి నాన్ టీచింగ్ స్టాఫ్ కుశల సంస్థాగత సంచాలన के लिए అంటే అడ్మినిస్ట్రేటివ్ చాలా సాఫ్ట్గా వెళ్ళడానికి నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది కూడా ఉండాలి అని చెప్పినది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, అతిరిక్త కక్షాओं का निर्माण కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్. ఎందుకంటే ఒకానొక సందర్భంలో స్కూల్స్కి తరగతి గదులు ఎక్కువగా లేకపోవడం అనే విషయం కూడా ఉండేది. ఇక్కడ చూసినట్టయితే 2020 तक 100% रिटेंशन के लक्ष्य को पूरा करने
और छात्रों की बढ़ती संख्या को समायोजित करने के लिए భౌతిక క్షమతా కా విస్తార్ అంటే ఫిజికల్‌గా ఇప్పుడు మనము డ్రాప్ అవుట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరి కోసం వారిని అవేర్‌నెస్ ఇచ్చేసి వాళ్ళందరినీ వచ్చేయండి క్లాసెస్‌కి అని చెప్పినప్పుడు అప్పటి వరకు ఉన్న స్ట్రెంత్‌కి తగ్గట్టుగా మాత్రమే బిల్డింగ్స్ ఉంటాయి. సో, వారు వచ్చిన తర్వాత అవి ఇంకా పెంచాలి కదా! సో, బిల్డింగ్స్ పెంచడం కోసం రీబిల్డ్ చేయడం. ఇంకా మరి అడిషనల్‌గా క్లాస్ రూమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. नेतृत्व और शिक्षकों के लिए आवश्यक फर्नीचर और सुविधाओं का ప్రావధాన్. మన ఫస్ట్ నుండి స్కీమ్స్ అన్నిట్లోనూ చూస్తున్నాం. టీచర్స్‌కి సెపరేట్‌గా ట్రైనింగ్స్ ఇవన్నీ చెప్తూ వస్తున్నాం. ఇక్కడ ఏంటి అడ్మినిస్ట్రేటివ్, నెక్స్ట్ హెడ్ మాస్టర్ రూమ్స్ సెపరేట్, స్టాఫ్ రూమ్ సెపరేట్, వాళ్ళకి అవసరమైనటువన్నీ స్టోరేజ్‌లో అలాగ పెట్టేసుకోవడానికి. నెక్స్ట్ ప్రయోగశాలాओं का निर्माण, భౌతిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్. సో, ఇక్కడ ఏంటంటే नई प्रयोगशाला ये मानक उपकरण स्टैंडर्ड इक्विपमेंट्स का उपलब्ध कराना, स्टैंडर्ड इक्विपमेंट्स ఉండేలాగా చూసుకోవడం. मौजूदा प्रयोगशालाएं अतिरिक्त उपकरणों की खरीद के लिए विशेष अनुदान, గ్రాంట్స్ కూడా స్కూల్‌కి ప్రతి స్కూల్స్‌కి గ్రాంట్స్ ఉంటాయి కదండీ! అలానే ఆర్ఎంఎస్ఏ స్కీమ్ ద్వారా కూడా గ్రాంట్స్ వచ్చేవి ఉన్నాయంట చూడండి. నెక్స్ట్ समग्र विकास और माहौल केवल कक्षाओं तक सीमित नहीं बल्कि आधुनिक और रचनात्मक शिक्षा के लिए विशेष स्थानों का निर्माण. ఏంటి कंप्यूटर रूम, पुस्तकालय, लाइब्रेरी, कला और शिल्प पक्ष आर्ट అండ్ క్రాఫ్ట్ రూమ్స్ కూడా. ఇక్కడ ఏంటి కంప్యూటర్ రూమ్స్, లైబ్రరీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్స్. నెక్స్ట్‌గా ఆర్ఎంఎస్ఏ స్టేజ్ 1 దాదాపుగా ఏంటి 5 కిలోమీటర్ల మించి ఎక్కువ లేకుండా. ఎందుకంటే దూర ప్రాంతాల ఎఫెక్ట్ కూడా పడకూడదు కదా! 5 కిలోమీటర్ల లోపు. నెక్స్ట్ స్టేజ్ 2 సెపరేట్‌గా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, స్టాఫ్ రూమ్, హెడ్ మాస్టర్ రూమ్స్ సెపరేట్‌గా. ఓవరాల్‌గా 2020 సమయానికి 100% ఈ డ్రాప్ అవుట్స్‌ని హోల్డ్ చేసేయాలి. నెక్స్ట్ సమాన పహుంచ్ ఔర్ 100% అరావ్ लक्ष्य राज्य भर में बुनियादी ढांचे అంటే బేసిక్ లెవెల్ నుండి శైక్షణిక సువిధాओं के व्यापक निर्माण को गति दी है. ఇక్కడ ఏంటంటే దాదాపుగా అన్నింటికి ఓవరాల్‌గా ఈ 10 ఇయర్స్‌లో మాధ్యమిక शिक्षा का पूर्ण संरचनात्मक डेवलपमेंट देना. సంరచనాత్మక వికాస్ మీన్స్ లైక్ ఓవరాల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఈ డెవలప్‌మెంట్ అనేది జరగాలి. నీట్‌గా. ఓకేనా? నెక్స్ట్ ఆర్ఏఏ. ఆర్ఏఏ దీన్ని కూడా ఇందులోనే ఫినిష్ చేద్దాం. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఆర్ఏఏ. ఇదేంటి భారతీయ చిన్నారులతో పాటు యువత కూడా కొత్త ఆవిష్కరణలతో పాల్గొనేలాగా ఇది స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఓకేనా? నవాచార్ की पूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम द्वारा शुरू किया गया. 9 जुलाई 2015 प्रारंभ तिथि. विकासकर्ता कौन है? MHRD मानव संसाधन विकास मंत्रालय. MHRD వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్కూలీ జ్ఞాన్ కో బాహరీ జీవన్ సే జోడనా. స్కూల్ యొక్క జ్ఞానాన్ని బయట జీవితంతో కలపటం. నెక్స్ట్ గణిత్ ఔర్ విజ్ఞాన్ కో ఏక్ ఆనందదాయక్ ఔర్ సార్థక గతివిధి బనానా. మ్యాథ్స్ మరియు సైన్స్ని ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండేలాగా, యాక్టివిటీ బేస్డ్ ఉండేలాగా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ गैर कक्षा सेटिंग में तकनीकी और वैज्ञानिक क्षमता को साकार करना. ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్‌గా కొంచెం టెక్నాలజీ బేస్డ్ కూడా అన్ని ప్రైవేట్ సెటప్స్ కూడా అన్నీ అరేంజ్ చేయడం. టెక్నాలజీ రిలేటెడ్ అన్నీ. ఓకేనా? అవి వాళ్ళకి మ్యాక్సిమంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ अभियान के 3 मुख्य लक्ष्य क्या-क्या है? हर बच्चे में गणित और विज्ञान के प्रति रुचि जगाना, बच्चों में रचनात्मक को बढ़ावा देना, అంటే క్రియేటివిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా! बच्चों में
స్వతంత్ర సోచ్‌కో వికసిత్ కర్ణ. అంటే సొంతముగా వారు ఆలోచించే విధముగా చేయడం అన్నమాట. सीखने की वैज्ञानिक प्रक्रिया यहाँ पर देखिए అబ్జర్వేషన్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్ అనగా ప్రయోగ్, నెక్స్ట్ మోడల్ నిర్మాణ్, మోడల్ మేకింగ్స్. మీరు గమనించినట్టయితే సైన్స్ ఫేర్స్ ఇదో దాదాపుగా అందరు టీచర్స్ ఇందులో పెట్టేశారండి. మ్యాక్సిమం అందరూ పెట్టేశారు, రైట్.